ఓకే. ఎంత మందిలో ఎంత నెగిటివిటీలోంచి కూడా అందులోంచి ఒక పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయా మనిషిని నేను. ఎందుకంటే నెగిటివిటీ చూస్తే ప్రతి దగ్గర నెగిటివే ఉంటుంది. ఫ్యామిలీలో నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆయనతో ఏ డిఫరెన్సెస్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అవన్నీ తీసేస్తూ ఎంతో చేసుకుంటే కానీ ఫ్యామిలీ అవ్వదు. ఈ రోజుల్లో పేషెన్స్ అసలు ఎవరికి ఉంది? అవును. ఎవ్రీబడి ఇదే నిదర్శనం. ఇన్సిడెంట్ అది అసలు ఏంటి అసలు అంటే సమాజం ఎక్కడికి పోతుంది అంటే నేర్చుకోవడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి అందరూ. ఆవిడ CEO అట వేరే కంపెనీకి కూడా. అండ్ ఐ డోంట్ నో వాట్ షీఈస్ అప్ టు. ఇప్పుడు ఇంకా కేసు దీనిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము దాని గురించి. యాజ్ అ మదర్ మీ కిడ్స్ తో మీకు ఎలా? దట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్ ఐ ఎవర్ హెవ్ గాట్. ఓకే. ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ చేస్తాను, యూ కెన్ జస్ట్ లిసన్ టు హిస్ వాట్ వుడ్ యూ వాంట్. మేమిద్దరం అయితే ఒక గ్యాంగ్ అన్నమాట. పెద్ద అయినా వాళ్ళ డాడీ ఒక గ్యాంగ్, అంటే నాతో కూడా వాడు క్లోజ్. బట్ నేను మా చిన్నబ్బాయి ఎలా అంటే ఒక వీఆర్ లైక్ వన్. ఏదన్నా అంటే ఇలా ఐస్తో ఇలా మాట్లాడేసుకొని మేము స్కెచ్ వేసేసుకుంటూ ఉంటాం. ఓకే. అంటే మదర్స్ కి అంటే ఫీమేల్ ఉన్న కూతురి కంటే కూడా కొడుకు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు కూతురు లేరుగా, అందరు నా కూతుళ్ళే. అందరు నాకు అదే చెప్తూ ఉంటాను నేను, అందరూ ఎవ్రీబడి ఈజ్ మై. నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. దే వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ మామ్. హాయ్. హలో అండి, నా పేరు సిద్ధార్థ్ శర్మ. మీ పేరు? దిస్ ఇస్ నందు. సో మీ మదర్ ని నేను ఒక క్వశ్చన్ అడిగాను, అంటే సీరియల్స్ అండ్ మూవీస్ లో బిజీ ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతారా, కిడ్స్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు అని. సో అప్పుడు నేను చిన్న అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఎఫెక్షనేట్ గా ఉంటాం, ఇద్దరం ఐస్ తో మాట్లాడుకుంటాం అని చెప్పారు. సో మీ సైడ్ వర్షన్. చిన్నబ్బాయి అంటే ఇద్దరుంటే ఇష్టం, మళ్ళీ వాడు అనుకుంటాడు నేను. నో, మీరు ఆన్ కెమెరా చెప్పేశారు చిన్నబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం అని. సో అదే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారు అని. సో నాకు ఫస్ట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద కనెక్షన్ విచ్ ఐ హావ్ విత్ మై మామ్. ఓకే. అయితే ఆఫ్ కోర్స్ ఆల్ మామ్స్ అండ్ బాండింగ్స్ ఆర్ వెరీ స్పెషల్, బట్ నా కేస్ లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ 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 స్పెషల్. ద కనెక్షన్ దట్ ఐ షేర్ విత్ మై మామ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. Okay. Because she, first of all, she not only takes care of me as her son, but she treats me like her, support system. She treats me like her caregiver. She treats me like her brother. Oh. So she views me in very many angles. Okay. So what this does is that it gives me the freedom to speak with her openly regarding anything. Okay. I have that freedom with her in all senses. Okay. There is not a single thing that I can't speak to my mom about. Okay. And trust me, I have spoken to her about like a few critical things. Okay. all things that a child goes through. Okay. So she's always very supportive. She's always very motivating, and I get encouraged by her to do a lot of things. Okay. That is being out in the open, taking care of others, just just spreading love. Okay. Because spreading love is, I don't know, I believe that's the best thing a person can do. Okay. And I can proudly say that I have learned that from my mom. Okay. Because it's not only to her family members that she spreads her love, Okay. but it's also to anybody who seeks it from her. Okay. She just has that aura, Oh. and you can talk to her about literally anything. She will always give you a solution. She will always tell you a way to deal with things. Okay. She will always be there for you if you are going through something. ఇక్కడ నాతో రీప్లేస్ చేసుకోండి.
for convenience. Okay. So yeah, I have been through a lot, and to be honest, without my mom's support, Oh. I don't know, I wouldn't have been the way I am today. Oh, how sweet. ఇక్కడ మాధవి గారు హ్యాపీ టీయర్స్, షీస్ క్రైయింగ్. యా, చాలా ఉంది, చాలా చెప్పాల్సి ఉంది. But the thing is, I'm just catching a bus right now to Hyderabad. I'll see her today, sorry, tomorrow. ఓకే. So I'm just a little bit of rush. Otherwise, I would have happily, sat down for 10-15 minutes, 1 hour. I don't know. You should talk about the cooking part. మాధవి గారు కుకింగ్ ఎలా చేస్తారు? Whatever she makes, it's the best. Because it's not only me that says it, it's literally everybody that has her food. That includes relatives, that includes my friends, that includes her friends, that includes dad's friends, my brother's friends, everybody. Everybody has said that she cooks amazing food. ఎక్స్పీరియన్స్ చేయాలి అయితే మేము కూడా తప్పకుండా. It will be a great tragedy if you don't get to experience my mom's food. Okay. Love you so much, Mom. Love you too much. Bye. ఒకసారి వాళ్ళని రికార్డ్ చేసుకోమను. అవుతుంది ఆల్రెడీ. Bye. Bye. లక్కీ మదర్.